ఆలియా, హ్మ్? ఏమైంది? ఇంత అర్జెంటుగా నన్నెందుకు పిలిచావు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓకే, పద. షూర్. రా, కూర్చో. రోహి, హ్మ్? పోలీసు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు ఆ విషయం తెలిసింది. ఏం తెలిసింది? వాళ్ళు ఏమంటున్నారంటే మా మామ్ డెత్ న్యాచురల్ డెత్ కాదని, అదొక మర్డర్. మర్డరా? కానీ వాళ్ళెందుకు అలాగన్నారు? అది ఆ సిలిండర్ నాబ్ ఉంది కదా, హ, అదెవరో ఆఫ్ చేశారు. ఎందుకంటే మామ్కి ఆక్సిజన్ సప్లై రాకూడదని. కానీ ఆంటీని ఎవరైనా ఎందుకు చంపుతారు? అంటే ఆవిడ్ని చంపడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఆ, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రోహి, ఒక విషయం అడగనా? తప్పుగా అనుకోవు కదా? అడుగు. ఆ రోజు నేను మామ్కి డైలీ డోస్ ఇచ్చి బయటికి వెళ్ళినప్పుడు నాబ్ ఆన్లో ఉండింది. కానీ ఆ తర్వాత విత్ ఇన్ 4-5 minutes నువ్వు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు నాన్నకేం చెప్పావంటే మామ్ ఆరోగ్యం చెడిపోయిందని. కరెక్ట్ కదా? ఆ నాబ్ ఆఫ్ చేసింది నువ్వు కాదు కదా? ఆలియా, నేనెందుకు ఆ నాబ్ ఆఫ్ చేస్తాను? ఇంకా ఆంటీని చంపితే నాకేం దొరుకుతుంది? యా, సారీ రోహి, నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఆ నాబ్ నువ్వే ఆఫ్ చేసి ఉంటావని. ఇంకా నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు అలాంటి పనులు చేయవని. సరే, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకా మన దగ్గర ఎంక్వైరీ కూడా చేస్తారు. ఎంక్వైరీయా? కానీ పోలీస్ నన్నెందుకు ఎంక్వైరీ చేస్తారు? నేనేం చేయలేదే. అవును, కానీ చనిపోయిన రోజు మనం ముగ్గురే కదా ఉన్నాం, యూ, మీ అండ్ డాడ్, రైట్? నువ్వెందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతాను? నువ్వు భయపడుతున్నా. కాదా ఆలియా, అది నువ్వు నన్ను అలాగ అడిగావు కదా, అందుకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను. రోహి, నువ్వు భయపడుతున్నా. ఆలియా, చెప్పాను కదా నేను భయపడట్లేదు అని. నువ్వెందుకు పదే పదే అదే మాట అడుగుతున్నావు నా దగ్గర? రోహి, నేను నువ్వు డాడ్ మాట్లాడుకోవడం విన్నాను. నాకంతా తెలుసు. నీకు ఇంకా డాడీకి మధ్య ఏం జరుగుతోందని. ఇంకా ఇది కూడా తెలుసు, మామ్ని మర్డర్ చేసింది నువ్వే అని కదా? ఎందుకంటే నువ్వు డాడ్ లైఫ్లోకి ఈజీగా వచ్చి నా స్టెప్ మామ్ అవ్వచ్చు కదా? రోహి, నేను నిన్నే అడుగుతున్నాను. ఆలియా, సారీ. నేను నీ నాన్న ప్రేమలో ఎంత గుడ్డిదాన్ని అయ్యానంటే అది. నేను మీ మామ్ని చంపేశాను. నేను నిన్ను హర్ట్ చేయాలనుకోలేదు. నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు. కానీ ఆలియా, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్. క్షమాపణ అడుగుతున్నావా? ప్లీజ్. నువ్వు తనని చంపేశావు. ఐఎమ్ సారీ. నన్ను క్షమించాలియా.
ఆలియా, హ్మ్? దీనికి ఆన్సర్ తెలుసా? దీని ఆన్సర్ ఏ పేజీలో ఉందంటే లేదా? నువ్వు రాయలేదా? లేదు. మరి నువ్వు క్లాస్లో ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా. ఆలియా, హ్మ్. సమీర్ గురించి నువ్వేమనుకుంటున్నావు? సమీర్ ఆ, సమీర్ చూడ్డానికి బానే ఉంటాడు, కానీ ఎందుకో డంబ్లా ఉంటాడు. యాక్చువల్లీ ఎస్ యా, నేను నోటీస్ చేయలేదు. హీ ఇస్ వెరీ డమ్. ఎస్, నేను ఒప్పుకుంటాను. అలాగే హ్మ్? నీకు అతను కూడా ఇష్టమే కదా? అతనెవరు? అతనే. అతని పేరేంటి? థర్డ్ రోలో సెకండ్ లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాడే. ఉం? ఆ, రాహుల్. నువ్వు ఎలా సిగ్గుపడుతున్నావో చూడు. అతనంటే నీకు ఇష్టమా ఏంటి? అవును, చాలా చార్మింగ్ అండ్ స్మార్ట్. స్మార్ట్. పర్లేదే. అయితే ప్రపోజ్ చేసే సీన్ కూడా ఏదైనా ఉండుంటుంది. ఇప్పటికే లేదు, కానీ చేయగలను. ఆహా. పర్లేదే. సరే, నువ్వు చెప్పు, నీకు ఎవరిష్టం? నాకా నో వన్. నో వన్? యా. ఆర్ యు ష్యూర్? నీకు మన కాలేజ్ పిల్లలు ఎవరు ఇష్టం లేదా? ఎస్, ఐమ్ షూర్. నాకు మన కాలేజ్ అబ్బాయిలో ఎవరు ఇష్టం లేరు. లేకపోతే ఆ అబ్బాయిలంటేనే ఇష్టం లేదా? యూనో, నేను ఒక సాడ్ న్యూస్ చెప్పనా? హ్మ్? ఐమ్ స్ట్రైట్. ఆహా. ప్రాబ్లం ఏంటంటే హ్మ్? నేను ఇంకా కూడా నా మైండ్ మేకప్ చేసుకోలేదు. మ్హూ. నాకు ఫ్రెండ్స్ చార్మింగ్ లా ఉండాలి. ఓహో, ప్రిన్స్ చార్మింగా? అయితే అది ఎవరో తెలుసుకో. తెలుసుకుందాం. అర్జెంటే ఉంది. ఆహా. ఒకవేళ నీకు అంత అర్జెంట్ అయితే నాకు కొన్ని వెతికి పెట్టు. వెతికి పెడతాను. ఇప్పుడు ఒక పని చేస్తావా? మ్హూ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకు. వెనకాల ఎక్కడుంది? నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరానికి స్వాగతం. ఆలియా గిల్ ఇంకా రోహి చౌహాన్ ఇద్దరు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. 4 నెలల్లోనే ఒక స్ట్రేంజర్ నుండి ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళకే తెలీదు. ఇంకా టీనేజర్స్లా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఫ్రెండ్స్తో కలిసి హ్యాంగ్ అవుట్ చేయడం, అబ్బాయిల్ని ఫ్లర్ట్ చేయడం, ఇవే వీళ్ళకున్న ఫేవరెట్ టైం పాస్. కానీ జీవితం ఎప్పుడూ టైం పాస్ కాదు. ఆలియా ఇంకా రోహి వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలీదు. ఇవాల్టి ఎపిసోడ్ చూద్దాం పద. ఇంకా ఇదే మా ఇల్లు ఇట్స్ బ్యూటిఫుల్ కదా? నైస్ ప్లేస్ యార్. ఇదంతా నేను డాడ్ కలిసే డెకరేట్ చేసాం. మీ ఇద్దరిది చాలా మంచి చాయిస్. యా. యా. సరేరా, మామ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎక్కడున్నారు? రా. లోపల. హాయ్ మామ్. ఎవరొచ్చారో చూడండి. నా ఫ్రెండ్ రోహి. అండ్ రోహి, దిస్ ఇస్ మై మామ్, లీలా. హాయ్ ఆంటీ. ఆలియా, మీ అమ్మకి ఏమైంది? షీస్ ఇన్ కోమా. ఎప్పటి నుంచి? ఇంకా ఎలా? 5 సంవత్సరాలకు ముందు మామ్ డాడ్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి తిరిగొస్తున్నారు. వచ్చేటప్పుడు వీళ్ళకి యాక్సిడెంట్ అయింది. అందులో డాడ్ సర్వైవ్ అయ్యారు, కానీ అమ్మకి సివియర్ హెడ్ ఇంజరీ అయింది. ఇంకా పాస్ట్ 5 ఇయర్స్గా కోమాలో ఉన్నారు. ఎలాగో ఈ లైఫ్ సపోర్ట్తో బతుకుతున్నారు. మీ డాడీ ఎలా ఉన్నారు? హిస్ ఫైన్, బట్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? డాడీకి ఏమనిపిస్తోందంటే మామ్కి పరిస్థితి తన వల్లే అని. నాన్న పనికి వెళ్ళడం కూడా స్టాప్ చేశారు. ఇంటి నుంచే పని చేస్తున్నారు. నాన్నకేమనిపిస్తుందంటే మామ్ మా దగ్గరికి తిరిగి వచ్చేస్తుందని.
మునపట్లాగా. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో మరి. యునో, ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే మామీలోకి వదిలి వెళ్ళిపోవాలని. అమ్మాయిలా సఫర్ అవడం నేను చూడలేను. సరే, అలాంటిదేం జరగలేదు. ఇంకా నాకేమనిపిస్తోందంటే ఏదో మంచి జరుగుతుందని. అందుకే షీ ఈస్ స్టిల్ అలైవ్. కొంచెం కాదు, చాలా మంచి జరగబోతుంది. ఇంక నువ్వు చూడు, ఆంటీ త్వరలోనే కోమా నుంచి బయటకొస్తారు. అంకుల్ ఎక్కడా? రూమ్ లో ఉండుంటారు. నాన్నని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సరే. బాయ్ మామ్. పద. డాడ్, హాయ్ ఆలియా. మీట్ మై Alia? ఫ్రెండ్ రోహి. హాయ్ రోహి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్. స్టడీస్ ఎలా సాగుతున్నాయి? ఫస్ట్ క్లాస్. ఇంకా ఆలియా సరిగ్గా చదువుతుందా లేదా? దానికేం ప్రాబ్లం ఉంది? షీఈస్ వన్ ఆఫ్ ద టాపర్స్. కానీ క్లాస్ లో ఈ టాపర్ కి వెనకే ఉంటుంది. ఓ అలాగా. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ కీప్ అప్ ద గుడ్ వర్క్. ఆలియా, నువ్వు రోహికి ఇల్లు మొత్తం చూపించవా? ఎస్ డాడ్, అదే చేస్తున్నాను. యూ గైస్ క్యారీ ఆన్. యా. అలాగే ఇది నీ ఇల్లు లాగానే అనుకోమా? హియర్ టు గుడ్ అంకుల్. బై బోత్ ఆఫ్ యూ. ఇంకా ఇది నా రూమ్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఆ టెడీ చాలా క్యూట్ గా ఉంది కదా? అవును. ఏం ఆలోచిస్తున్నావు? ఆలియా, నేనేం ఆలోచిస్తున్నానంటే అది మీ నాన్న మనసు లోపల చాలా సఫర్ అవుతున్నారు కదా, కానీ బయటికి చూస్తే ఆయన చాలా నార్మల్ గా బిహేవ్ అవుతున్నారు, యాజ్ ఇఫ్ ఏం జరగనట్టు. యా, ఇదే నాన్న స్పెషాలిటీ. చెప్పాను కదా. సరే, నువ్వేమైనా తాగుతావా? నీళ్లు థమ్స్అప్. తీసుకొస్తానండు. హాయ్. హాయ్ రోహి, నువ్వు వస్తానని చెప్పనే లేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఎక్కడికో బయటికి వెళ్తున్నావు. అవును, పార్లర్కి వెళ్తున్నాను. ఏం పర్వాలేదు, నా తప్పే. కాల్ చేసి వచ్చుండాలి. సరే, నెక్స్ట్ టైం నుంచి కాల్ చేసి వస్తాను. ఏంటి నెక్స్ట్ టైం? వచ్చేసావు కదా, ఉండు. నేను ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను. ఆర్ ష్యూర్? 1 hour లో? ఎస్, ఐఎమ్ షూర్. చూడు, డాడ్ మామ్ రూమ్ లో ఉన్నారు. అతనితో టైం స్పెండ్ చేయలేదా? నా రూమ్ లో ల్యాప్టాప్ ఉంది, యూస్ చేసుకో. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ యూ. యా. త్వరగా వచ్చేయ్. యా, బాయ్ బాయ్. బాయ్. దారిలో అతనికి ఒక కుంటోడు కనిపించాడు. రంగనాథ్ ఏమన్నాడంటే, ఇతను ఇక్కడ కూడా వచ్చేసాడని. ఆ కుంటి అతను అక్కడ ఉన్న చెట్టు కింద టవల్ చాపేసి దానిమీద కూర్చున్నాడు. చెప్పండి కుంటి మాస్టరు, ఏంటి విషయం? పని అయిందా? అదే టైంలో అక్కడ ఒక చిన్న నువ్వు వెళ్ళి ఏదైనా తిను. లేదు అంకుల్, ఇట్స్ ఓకే. ఫ్రూట్స్ తీసుకో.
సరే మనం వెళ్దాం. తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. బయటికి వెళ్దాం. అక్కడి నుండి అలాగే అక్కడ పారిపోయాడు. చాలా ఆపండి. చూడండి, ఆ తర్వాత ఇక్కడ నేను ప్రామిస్ గా నవ్వలేను. ఓకే. ఆ, మీ దగ్గర నేను ఒకటి అడగచ్చా? ఏంటి అడుగు. మీరు లోపల చాలా సఫర్ అవుతున్నారు కదా, అయినా మీ ఫేస్ లో ఏమీ కనిపించడం లేదు. మీరు ఇలా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? లేదు, అలాగేం లేదు. కానీ నేను సఫర్ అవుతున్నానని నీకెవరు చెప్పారు? నేను సంతోషంగా లేనని. నాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మీ గురించి చాలా బాగా తెలుసు. మీరు మీ వైఫ్ని చాలా ప్రేమిస్తున్నారు. మీరు బాధపడకండి. చూడండి, దేవుడి దగ్గర నేను కూడా ఆంటీ కోసం ప్రే చేస్తాను. ఆవిడ త్వరలోనే కోమా నుంచి బయటపడి సంతోషంగా ఉంటారు. మీరు, ఆలియా, తను మళ్ళీ ఒక ఫ్యామిలీగా మరి సంతోషంగా ఉంటారు. ప్లీజ్ మీరు ఏడవకండి. ప్లీజ్ ఏడవకండి. అంతా సరైపోతుంది. ఏడవకండి. పద్దెనిమిదేళ్లు నిండిన రోహికి తన ఫ్రెండ్ ఆలియా వాళ్ళ డాడ్ మీద ఫీలింగ్స్ రావడం మొదలయ్యాయి. తను అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అతనితో తన జీవితాన్ని పంచుకుందామనుకుంది. ఇంకోవైపు రమేష్ ఇంకా ఆలియా వాళ్ళిద్దరికీ రోహికి ఎలాంటి ఫీలింగ్ ఉందని అస్సలు తెలియదు. ముందు ముందు రోహి ఏం చేయబోతోంది? అసలు రోహి తనకున్న ఫీలింగ్స్ని రమేష్కి చెప్తుందా? ఒకవేళ చెప్తే రమేష్ ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు? లేదంటే రమేష్ తన ఫీలింగ్ని ఒప్పుకుని తనతో కలిసి జీవితాన్ని పంచుకుంటాడు? ఇది కాలమే నిర్ణయించాడు.
సారీ రోహి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నీతో ఇలా ప్రవర్తించుండకూడదు. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు మీరు ఇలా ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పే తీరాలి. ఐ లవ్ యూ. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏం లేదు. నేను నేను ఎందుకు ఇలా చేశాను? మన మధ్య ఇది ఎందుకు ఇలా జరిగిందని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, ఇంకేంటి? అదంతా ఏం లేదు. ఇది ప్రేమ కాదు, ఇది ఒకలాంటి ఇన్ఫాక్చుయేషన్. ఇంకా ప్లీజ్ మన మధ్య ఏం జరిగిందో అది మర్చిపో. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. లేదు లేదు, ఇన్ఫాక్చుయేషన్ కాదు. ఐ రియలీ లవ్ యూ. ప్లీజ్ గో. హాయ్ డాడ్. హాయ్ అలియా. నువ్వు కూర్చో, నేను చేంజ్ చేసుకుని వస్తాను. యా ష్యూర్. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు మీకేమీ తెలియనట్టు. నీకేమైనా పిచ్చా? అవును, నేను పిచ్చిదాన్ని అయిపోయాను. మీ ప్రేమలో పిచ్చిదాన్ని అయిపోయాను. నన్ను పెళ్లి చేసుకోండి. అరే అరే ఇంతకీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏ నాలో ఏవైనా లోపం ఉందా? సరే ఓకే, పెళ్లి చేసుకోరు కదా, ఇంకొక ఆప్షన్ ఇస్తాను. నన్ను మీ మిస్ట్రెస్గా చేసుకోండి. ఏమైంది? ఈ ఆప్షన్ కూడా నచ్చలేదా? చూడు రోగి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అనుకుంటున్నా. నువ్వు చెప్పేదేంటో అది పాసిబుల్ కాని విషయం. ఐఎమ్ ఎ మ్యారీడ్ మ్యాన్. ఇక నేను నీ ఫ్రెండ్ ఫాదర్ని. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు ఇదంతా వినాలనిపించట్లేదు. నాకు మీరు ఇది మాత్రం చెప్పండి, మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేయను, పోలీసుల దగ్గరికి వెళ్తాను. ఇంకా పూర్తిగా చెప్పేస్తాను మీరు నన్ను రేప్ చేశారు అని. ఇంకా ఎలాగో ఈ కాలంలో పోలీస్ ఏమీ ఆలోచించకుండా అమ్మాయిలు ఏం చెప్తే అది నమ్మేస్తారు. సో మీరు ఆలోచించుకోండి. నువ్వు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? లేదు, నేను ప్రేమగానే చెప్తున్నాను. కానీ మీకు అర్థం కావట్లేదు కదా. చూడు రోగి, నేను పెళ్ళైన వ్యక్తిని. నా నా భార్య కోమాలో ఉంది. నా భార్య బ్రతుకున్నంత వరకు నేను ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇక అఫేర్ కూడా ఉంచుకోను. నేను ఇప్పుడు చెప్పేది నీకు అర్థమవుతుందని ఎవరికి అనుకుంటున్నాను. తెలుసు మీ భార్య ఎప్పటిదాకా కోమాలో ఉంటుందని. ఇంకా ఒకవేళ తను కోమా నుంచి బయటికి రాలేదనుకోండి, అందుకు నేను జీవితాంతం వెయిట్ చేస్తూ ఉండాలా? అయితే నాకదేంటి? సరే ఓకే, నేను ఇలా జరగాలని కోరుకోవట్లేదు. కానీ ఆలోచించండి, కానీ ఒకవేళ తన కోమాలోనే చనిపోతే అప్పుడైనా మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? మేబీ. సరే, మీ భార్య రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా నేను మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. వస్తానా?
ఆలియా వస్తుందేమో కదా. చూడు రోగి, నేను పెళ్ళైన వ్యక్తిని. నా భార్య కోమాలో ఉంది. నా భార్య బ్రతుకున్నంత వరకు నేను ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇంకా అఫేర్ కూడా పెట్టుకోను. రోహి, ఉమ్, ఇవాళ మనం కాలేజ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బై వాక్ వద్దాం. ఎందుకు? నేను షాపింగ్ చేయాలి. ఆలియా, హా? రాను రాను నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావని నీకు అనిపించట్లేదా? అంటే మీ నాన్న ఏమనట్లేదని నేను ఒప్పుకుంటాను, అందుకని డబ్బు ఇంతలా ఖర్చు పెట్టాలా నువ్వు? ఒక్క నిమిషం, నీకేమైంది? నేను నీకు చెప్తున్నానంతే. ఓకే. నేను చేస్తాను. ఓకే. ఎవరు? వాచ్మ్యాన్. ఓ, కాలేజ్కి బయలుదేరదామా? పద. వెళ్దామా? వెళ్దాం. ఆలియా, ఆగు. హ్మ్? స్కార్ఫ్. ఎందుకు? బయట ఎండ ఎక్కువగా ఉంది. సరే ఓకే, కానీ స్కార్ఫ్ ఎందుకు? హెయిర్ చెడిపోతుంది, వెళ్ళి తీసుకురా. నీ పని అయితే బయలుదేరదాం. స్కార్ఫ్. వెళ్ళి. అరే స్కార్ఫే వద్దు, పద. నేను చెప్తున్నాను కదా, అదంతా ఏం వెళ్ళు. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. డాడ్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. ఆ, అలాగే. నేను మధ్యాహ్నం డోస్ ఇంజెక్ట్ చేయలేదు. ఇది అయిన తర్వాత ఇంజెక్ట్ చేయి. సరే. రోహి, భోజనం చేసి వెళ్తావుగా? యా, వేడి చేసి వస్తాను. షూర్. ఆలియా, హ్మ్? టేక్ యూర్ టైం. యా.
ఆలియా! ఏమైంది? అది అది ఆంటీ అమ్మకి ఏమైంది? తను మోమ్ మోమ్ లీలా మోమ్ ఏమైంది? మోమ్ డాడ్ డాడ్ ఏమైంది డాడ్? మోమ్ 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 రూహీకున్న ప్రేమ పిచ్చిగా మారిపోయింది. తను 3 నెలలుగా లీలాని తను రమేష్ దగ్గర నుండి దూరం చెయ్యాలనుకుంది. అలాగే తనకి ఛాన్స్ దొరకడం ఆలస్యం. లీలా ప్రాణాన్ని తీసేసింది. ఇది ఆలోచించుకుని చేసిన ప్రీ ప్లాన్ మర్డర్. ఇది రమేష్కి తెలియలేదు, అలాగే ఆలియాకి కూడా తెలియలేదు. వాళ్ళ దృష్టిలో ఇది ఒక నేచురల్ డెత్. కానీ వాళ్ళు ఎప్పటికైనా నిజం తెలుసుకోగలరు, లేదంటే ఈ నిజం రహస్యంగా మిగిలిపోతుందా? ఇంకోవైపు చూడాల్సింది ఇదే. రూహి తను రమేష్కి దగ్గర అవ్వడానికి లీలాని దారుణంగా చంపేసింది. తన ప్లాన్లో తను సక్సెస్ అవుతుందా? చాలా ఆలియా ఏడు పాపు అంతా సరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు మీ వైఫ్ కూడా ప్రాణాలతో లేదు కదా, మీకు ఇంకేం ప్రాబ్లం ఉంది? చూడు, నేను నేను నీతో ఆ రోజు ఏం చెప్పానో అది నిన్ను అవాయిడ్ చేయడానికే. నా వైఫ్ చనిపోయిన తర్వాత ఒకవేళ నిన్ను ప్రేమించని చెప్పింది ఒక వంక అంతే. నిన్ను ప్రేమించాలనే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. కానీ నేను అది నిజం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఒక అబద్ధం చెప్పారు కాబట్టి చేసిన తప్పకి భారం భరించి తీరాలి కదా మీరు. నన్ను ప్రేమించి ఈ భారం భరించండి. నీకు నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. ఓ, నేను పిచ్చిదాన్నా? చూడు, నా బుర్ర తినకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ మీరు నన్ను బలవంత పెట్టాలని ట్రై చేస్తే బాగుండదు. అయితే అయితే నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఏం లేదు, ఆలియాకి ఇంకా పోలీసులకి చెప్పేస్తాను మీరు నన్ను రేప్ చేశారు అని. ఇంకెలాగూ ఇప్పుడంతా మీటూ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, చూసుకోండి. వెళ్ళి చెప్పుకో. అసలు నువ్వు వెళ్ళి చెప్పేదేంటి? అందరికి నేనే వెళ్ళి చెప్తాను. ఓకే, మీరే వెళ్ళి అందరికీ చెప్తారు కదా, వెళ్ళండి, చెప్పండి. కానీ ఒకటి, ఇది మాత్రం గుర్తుంచుకోండి, మీరు అందరికీ చెప్పడం వల్ల నాకే ప్రాబ్లం లేదు. కానీ నేనేం చేస్తానో దానివల్ల మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఏంటి? నువ్వేం చేస్తావు? అదంతా నేను మీకు చెప్పను. కానీ ఒకటి, ఇప్పటి నుంచి మీకు నేను 10 రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా ఆలోచించండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అని. అప్పటిదాకా ఉంటాను.
నేను బయలుదేరుతాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐల్ సీ యూ సూన్. బాయ్. డాడ్, మీకు రోహికి మధ్య ఏం జరుగుతోంది? ఏం జరుగుతుంది? అది 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 ఏం లేదమ్మా. ఇందుకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? డాడ్, మీరు రోహి మాట్లాడడం నేను విన్నాను. అసలు ఏం జరుగుతోందో చెప్తారా? ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇదంతా చేయాలనుకోలేదు కానీ డాడ్, మీరు ఏం చేశారు? అమ్మా అది ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాడ్, డాడ్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను. నేను మధ్యాహ్నం డోస్ ఇంజెక్ట్ చేయలేదు. నువ్వు ఇందులో ఇంజెక్ట్ చేసే. హా. రోహి, భోజనం చేసి వెళ్తావు కదా? యా, వెయిట్ చేసేస్తాను. ష్యూర్. అలియా, టేక్ యూర్ టైం. యా. రామా, డాడ్, మీరు రోహిని ఇగ్నోర్ చేయడానికి ఏం చెప్పారు?
నేను తనతో ఏం చెప్పానంటే మీ అమ్మ బ్రతుకున్నంత వరకు నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అని, ఇంకా ఎవరిని ప్రేమించలేనని చెప్పాను. మీరు ఎగ్జాక్ట్గా ఇదే చెప్పారా? అవునమ్మా, కానీ విషయం ఏంటి? ఏం లేదు డాడ్, మీరు పడుకోండి. గుడ్ నైట్. ఆలియా, హ్మ్? ఏమైంది? ఎంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచావు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓకే, పద. షూర్. రా, కూర్చో. రోహి, హ్మ్? పోలీసు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు విషయం తెలిసింది. ఏం తెలిసింది? వాళ్ళు ఏమంటున్నారంటే మా మామ్ డెత్ న్యాచురల్ డెత్ కాదని, అదొక మర్డర్. మర్డరా? కానీ వాళ్ళెందుకు అలాగన్నారు? అది ఆ సిలిండర్ నాబ్ ఉంది కదా, హ. అదెవరో ఆఫ్ చేశారు. ఎందుకంటే మామ్కి ఆక్సిజన్ సప్లై రాకూడదని. కానీ ఆంటీని ఎవరైనా ఎందుకు చెప్తారు? అంటే ఆవిడని చంపడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? ఆ, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రోహి, ఒక విషయం అడగనా? తప్పుగా అనుకోవు కదా? అడుగు. ఆ రోజు నేను మామ్కి డైలీ డోస్ ఇచ్చి బయటికి వెళ్ళినప్పుడు నాబ్ ఆన్లో ఉండింది. కానీ ఆ తర్వాత విత్ ఇన్ 4-5 minutes నువ్వు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు నాన్నకి ఏం చెప్పావంటే మామ్ ఆరోగ్యం చెడిపోయిందని. కరెక్ట్ కదా? ఆ నాబ్ ఆఫ్ చేసింది నువ్వు కాదు కదా? ఆలియా, నేనెందుకు ఆ నాబ్ ఆఫ్ చేస్తాను? ఇంకా ఆంటీని చంపితే నాకేం దొరుకుతుంది? యా, సారీ రోహి, నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ ఆ నాబ్ నువ్వే ఆఫ్ చేసి ఉంటావని. ఇంకా నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు అలాంటి పనులు చేయవని. సరే, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంకా మన దగ్గర ఎంక్వైరీ కూడా చేస్తారు. ఎంక్వైరీయా? కానీ పోలీస్ నన్నెందుకు ఎంక్వైరీ చేస్తారు? నేనేం చేయలేదే. అవును, కానీ చనిపోయిన రోజు మనం ముగ్గురే కదా ఉన్నాం, యూ, మీ అండ్ డాడ్, రైట్? నువ్వెందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతాను? నువ్వు భయపడుతున్నా. కాదా ఆలియా, అది నువ్వు నన్ను అలాగ అడిగావు కదా, అందుకే నేను ఇలా రియాక్ట్ అయ్యాను. రోహి, నువ్వు భయపడుతున్నా. ఆలియా, చెప్పాను కదా నేను భయపడట్లేదు అని. నువ్వెందుకు పదే పదే అదే మాట అడుగుతున్నావు నా దగ్గర? రోహి, నేను నువ్వు డాడ్ మాట్లాడుకోవడం విన్నాను. నాకంతా తెలుసు. నీకు ఇంకా డాడీకి మధ్య ఏం జరుగుతోందని. ఇంకా ఇది కూడా తెలుసు, మామ్ని మర్డర్ చేసింది నువ్వే అని కదా? ఎందుకంటే నువ్వు డాడ్ లైఫ్లోకి ఈజీగా వచ్చి నా స్టెప్ మామ్ అవ్వచ్చు కదా? రోహి, నేను నిన్నే అడుగుతున్నాను. ఆలియా, సారీ. నేను నీ నాన్న ప్రేమలో ఎంత గుడ్డిదాన్ని అయ్యానంటే అది
నేను మీ మామ్ని చంపేశాను. నేను నిన్ను హర్ట్ చేయాలనుకోలేదు. నువ్వు నన్ను క్షమించవని నాకు తెలుసు. కానీ ఆలియా, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ క్షమాపణ అడుగుతున్నావా? ప్లీజ్. నువ్వు తనని చంపేశావు. ఐఎమ్ సారీ. నన్ను క్షమించాలియా. అలియా, ఈ రక్తం ఏంటమ్మా? ఏమైందమ్మా? నువ్వు ఏం చేసావు చెప్పు. అలియా, ఎప్పుడైతే ఒకరిని ఇష్టపడుతున్నామో అప్పుడే వాళ్ళ ప్రేమలో మనం గుడ్డోలమైపోతాం. ఇంకా ఇలాంటి గుడ్డి ప్రేమలో అర్థం ఉండదు, ఆలోచన కూడా ఉండదు. ఏంటి, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు ఈ ప్రేమలో అస్సలుండవు. మనుషులకి ఇలాంటి ప్రేమలో వచ్చే కాన్సిక్వెన్సెస్ అస్సలు కనిపించవు. రూహీకి కనిపించినట్టు ప్రేమ హద్దులు చూడదు అన్నది మాత్రం నిజం. జాతి మతం చూడదు, రంగు రూపం చూడదు, వయసు చూడదు, క్లాస్ చూడదు. ఎందుకంటే ప్రేమలో పడిన వాళ్ళకి ఇలాంటివంటే గిట్టవు. కానీ ఇలాంటి విషయాలన్నీ ప్రేమ హద్దు దాటనంత వరకే. ఒకవేళ హద్దు దాటిందంటే చాలా ఘోరాలు జరుగుతాయి. ఈ కథలో జరిగినట్టు ముందు రూహీ లీలా ప్రాణాన్ని తీసింది, చివరికి రూహీ ప్రాణం పోయింది. మళ్ళీ ఇంకో కొత్త కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.